మనందరి జీవితాల్లో అనేకమైనటువంటి పాడైపోయినటువంటి పరిస్థితులు, ఎన్నో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదుర్కొంటూ ఉన్నాం. ఈరోజు కూడా మనం ఒకవేళ ఆ పరిస్థితిని కలిగినటువంటి కుటుంబాలుగా ఉన్నామేమో, కానీ మన దేవుడు గొప్పవాడు. అటువంటి పరిస్థితులను బాగు చేసే దేవుడే కానీ వాటిని పాడు చేసే దేవుడు కాదు. ఎందుచేతనంటే దేవుని యొక్క దైవ లేఖనాన్ని మనం చూడగలిగినట్లయితే పాత నిబంధన కాలములో ఎజ్రా రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును కృప చూపించితివి. ఆమేన్. ఈరోజు దేవుని దైవ సముఖానికి వచ్చిన మన అందరి జీవితాల్లో వారు ఏమంటున్నారంటే, మా దేవుడు మా దేవుడు మా దేవుడు మా దాస్యములో నుంచి, నిజముగా మేము దాస్యములోనే ఉన్నాం. ఈరోజు ఏ కుటుంబాన్ని చూసినా అనేకమైనటువంటి పరిస్థితులతో మనము దాస్యములో ఉన్నామేమో, కానీ వారు మాట్లాడుచున్నారు మా దేవుడు మా దాస్యములో ఉన్న పరిస్థితుల్లో నుంచి మమ్మను కొంచెము తెప్పరిల్లినట్లు చేసి మమ్మను సజీవులుగా ఉంచి మా జీవితంలో పాడైపోయినటువంటి మా జీవితాలను తిరిగి బాగు చేసేటువంటి దేవుడు. ప్రభు ఈ సంవత్సరము ఆఖరి నెల, ఈ ఆఖరి దినాలలో అడుగు పెట్టించినటువంటి దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులతో పాడైపోయినటువంటి మన పరిస్థితులను బాగు చేయాలన్న ఉన్నతమైనటువంటి ఉద్దేశముతోనే ప్రభు ఆయన మనలను ఆయన పాద సముఖానికి నడిపించారు. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు దేవుని దైవ సముఖానికి వచ్చిన మన జీవితాల్లో మా పరిస్థితులు ఇంతేనా, మా జీవితం ఇంతేనా, మా బాధలు బాధలేనా, మా కష్టాలు కష్టాలేనా, లేదా మా ఆర్థిక ఇబ్బందులు ఇంతేనా, మా శరీరంలో ఉన్న బలహీనతలు ఇంతేనా అని ఎన్నడూ నేను చెప్పడానికి వీల్లేదండి. ఏం మాట్లాడుతున్నారంటండి, ప్రతి పరిస్థితిని నా జీవితంలో ఒక దాస్యపు జీవితం. ఆ దాస్యములో నుంచి మా దేవుడు, ఏం చెప్పాలంటండి, మా దేవుడు నా దేవుడు మా దేవుడు మమ్మలను నిశ్చయముగా ఆ దాస్యములో నుంచి మమ్మను తెప్పరిల్లినట్లు చేసి మమ్మను సజీవుడిగా ఉంచాడంటే, నిశ్చయముగా మా జీవితంలో ఒక పాడైపోయినటువంటి మా జీవితాలను తిరిగి బాగు చేయడానికే ప్రభు మనలను సజీవులుగా ఉంచాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఎందుచేతనంటే ఈ 8-9 వచనాలు ఏ మెసేజ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన తిరిగి మనలను రిపేర్ చేయాలని, రీబిల్డ్ చేయాలని, ఆయన మనలను బాగు చేయాలని. మన జీవితాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు, ఏ కుటుంబాన్ని చూసినా ఏదో ఒక పరిస్థితుల్లో మనము నలిగిపోతూ ఉన్నటువంటి స్థితిలో ప్రభు అంటున్నాడు, నువ్వేం చెప్పాలంటండి, వారేం మాట్లాడుతున్నారండి, మా దేవుడు నా దేవుడు మా దేవుడు మా దాస్యములో ఉన్నప్పుడు, వారు దాస్యములో ఉన్నామని వారు ఒప్పుకుంటున్నారండి. మా దాస్యములో ఉన్నటువంటి మా పరిస్థితుల్లో నుంచి మా దేవుడు నిశ్చయముగా మమ్మల్ని బయటికి తెచ్చి పాడైపోయినటువంటి మా పరిస్థితులను తిరిగి బాగు చేయడానికే, రెస్టోర్ చేయడానికే, రీబిల్డ్ చేయడానికే, రిపేర్ చేయడానికే. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రతి పరిస్థితిలోనూ ప్రభు మనకు తోడై ఉన్న దేవుడు. ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు మనలను ఆదుకునేటువంటి దేవుడు. ప్రతి పరిస్థితుల్లోనూ మనలను బలపరిచేటువంటి దేవుడు. ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు తన వాక్కుతో స్థిరపరిచేటువంటి దేవుడు. ప్రతి పరిస్థితుల్లో నిన్ను నన్ను నడుచుచున్నప్పటికీ ఆయన నడిపించేటువంటి దేవుడు. నిశ్చయముగా ఈరోజు నువ్వు నేను ఏ పరిస్థితి అనుభవించినప్పటికీ ఆ పరిస్థితుల ప్రభావాల్లో మనకు తోడై ఉండి కాపాడుచున్నటువంటి దేవునిగా మనం చూడగలం. పాడైపోయిన స్థలాలను తిరిగి బాగు చేసేటువంటి దేవుడు. ఎజ్రా రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. శిల్పకారుడు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా యాజకులు బాకాలతోను ఆసాపు వంశస్థులకు చేయి తాళములతోను నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారటండి,
మందిరం కొరకు ఫౌండేషన్ వేయాలని. మందిరానికి ఒక ఫౌండేషన్ వేయడానికి వారు ప్రవక్తలు, యాజకులు, ఆనాటి లేవీయులు అందరూ కూడా చేయి తాళములతోనూ ఏం చేస్తున్నారంటండి? దేవునికి స్తోత్రము చేయించున్నారంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనమును స్తోత్రాలు చెల్లిస్తాం, కానీ అందులో ఏముండదంటండి? లైఫ్ ఉండదు. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు పాద సముఖానికి వచ్చిన నీ జీవితంలో పాడైపోయిన స్థితి నీకుంది, పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి, అనేకమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటండి? ప్రభువా, మేము స్తుతి ఆరాధన చేయించున్నాము, మా కొరకు నువ్వు గొప్ప కార్యములు చేస్తూ ఏ పరిస్థితిలో మేము నలిగిపోతూ ఉన్నామో ఆ పరిస్థితుల్లో నూతనమైన కార్యము చేయగలవు ప్రభు అని నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, సర్వసాధారణంగా ఏమనుకుంటామో తెలుసా అండి? ప్రభువు మా కొరకు ఒక మంచి కార్యం చేస్తే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టాలి. ప్రభు మాకు ఒక గొప్ప విమోచన ఇవ్వాలి, స్వస్థత ఇవ్వాలి, విడుదల ఇవ్వాలి. ఎప్పుడు స్తుతించాలంటండి? పాడైపోయిన నీ పరిస్థితిని నా దేవుడు బాగు చేశావు ప్రభువా, పాడైపోయిన మా జీవితాలను తిరిగి కట్టావు ప్రభువా, పాడైపోయిన మా ఆర్థిక పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటకి తెచ్చావు ప్రభువా అని ముందుగానే నీ దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించడానికి, స్తుతి స్తోత్రము చెల్లించడానికి నీ చేతులను ఉపయోగించి ప్రభువుకు ఆరాధన చేసినటువంటి బిడ్డవైతే ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నేను విడుదలిచ్చే దేవుణ్ణి. ఎందుచేతనంటే క్రొత్త నిబంధన కాలములో చనిపోయిన లాజర్ని కుళ్ళు కంపు కొడుతున్నటువంటి లాజరు సమాధి యొద్దకు వెళ్ళి ప్రజలందరూ, మరియా, మార్త ఏమన్నారండి? వారు ఏమనుకుంటున్నారు? ప్రభువా, నువ్వు ముందుగానే మా దగ్గరకు వచ్చి ఉంటే నా తమ్ముడు బాగుపడేవాడు. ప్రభుకేం తెలుసు అంటండి? ఎంత పాడైపోయినటువంటి పరిస్థితి నుంచి అయినా తిరిగి నేను జీవాన్ని పెంపొందింప చేయగలను. లాజరుని పిలిచాడా లేదా అండి? లాజర్ని పిలిచాడా లేదా? ఆనాటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మధ్యన ప్రభు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయాలన్నదే ఉన్నతమైనటువంటి ఉద్దేశం. దేవుడు మహిమపరచబడాలని. ఈరోజు ఏ స్థలంలో నివాసం చేయుచున్నా, ఏ ప్రదేశంలో నువ్వు ఉంటున్నప్పటికీ ఆ పరిస్థితి కలిగినటువంటి నీ జీవితంలో నుంచి నా దేవుడు నాకు విడుదల ఇవ్వగలడను నువ్వు చెప్పగలిగితే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జనాంగం ఏమనుకోవాలంటండి? క్రైస్తవ బిడ్డల కుటుంబంలో ప్రభు కార్యాలు చేయగలడు. చనిపోయినటువంటి లాజర్ని సహితము ప్రభువు మాట ద్వారా ఆయన నోటి వాక్కు ద్వారా లాజరు అని పిలిచినప్పుడు లాజరు సమాధిలో నుంచి లేపబడినటువంటి స్థితి అక్కడ చూస్తున్నాం. చచ్చిన స్థితిలో ఉన్న వాటికి జీవాన్ని పెంపొందింపజేయగలడు. ఏ పరిస్థితిలో మనము చచ్చిన స్థితిలో ఉన్నామో ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వాటికి ప్రభు ఏం చేయగలడంటండి? జీవాన్ని పెంపొందింపజేయగలడు. అందుచేతనే ప్రభు సముఖానికి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఏం చెప్పాలంటండి? ప్రభువా, ఈ డిసెంబర్ మాసం మేము మా జీవితంలో ఎన్నో దాస్యపు జీవితాలు మాకున్నాయి. అవును ప్రభువా, ఆ దాస్యపు జీవితంలో నుంచి మమ్మను ఈ ఆఖరి నెల వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావంటే మమ్మను తిరిగి బాగు చేసే దేవుడవు, బాగు చేసే దేవుడు. ఎందుచేతనంటే అదే ఎజ్రా రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. ఫౌండేషన్ కొరకు యాజకులు, లేవీయులు వారు స్తుతి స్తోత్రము చెల్లించడానికి వారు నిలవబడినప్పుడు 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఏది సంతోష శబ్దమో, ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. హల్లెలూయా. చూసారా అండి? వారందరూ స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నప్పుడు ఏది సంతోష శబ్దమో, ఏమంటే అనేక మంది అందరూ ఒకే దుఃఖంలో ఎవరు ఉండరండి. ఉంటారా అండి? కొంతమందికి ఆర్థిక దుఃఖం ఉంటుంది, కొంతమందికి ఐశ్వర్యంలో ఉన్న సంతోషం ఉంటుంది, కొంతమందికి శరీర బలహీనత దుఃఖం ఉంటుంది, కొంతమందికి బిడ్డల పరిస్థితి కొరకు దుఃఖం ఉంటుంది, కొంతమందికి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శోధనకు దుఃఖం ఉంటుంది. రకరకాలైనటువంటి దుఃఖాలు, రకరకాలైనటువంటి సంతోషాలు ఉన్నప్పుడు వారందరూ కలిసి దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతి ఆరాధనలో, ఆ స్తోత్రములో ఏది దుఃఖ శబ్దమో, ఏది సంతోష శబ్దమో ఆ జనులకు తెలియలేదంటాడు, తెలుసుకొనలేకపోయారు. ఆ శబ్దము ఎక్కడ కనబడిందంటండి? ఎంత దూరం వినబడిందంటండి?
బహుదూరము వినబడెను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే సంతోషమున్నా ప్రభుకి స్తోత్రాలు చెల్లించాలి, దుఃఖమున్నా ప్రభుకి స్తోత్రం చెల్లించాలి. కారణం ఏంటంటే దుఃఖముతో ఉన్నవాడు ప్రభుకి స్తోత్రం చెల్లిస్తే పాడైపోయిన నీ స్థితిని తిరిగి బాగు చేసేటువంటి దేవుడు. సంతోషముతో ఉన్నటువంటి నీవు దేవునికి స్తుతి స్తోత్రము చెల్లిస్తే రాబో కాలములో పాడవకుండా పరిస్థితులను బాగు చేయడానికి, నిలబెట్టడానికి ప్రభు నిన్ను నన్ను కాపాడే దేవుడు. అందుచేతనే ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో ఆ జనులకు తెలుసుకొనలేకపోయిరి. ఆ శబ్దము ఎక్కడ కనబడిందంటండి? బహుదూరము వినపడింది. ఎజ్రా రాసిన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలుగ చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. చూసారా అండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ మందిరం యొక్క పని, ఆలయం యొక్క పని, లేదా ఒక కుటుంబం పాడైపోయిన వారి కొరకు బాగు చేసే పని, లేదా ఒక వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని బాగు చేసేటువంటి పని ప్రారంభించినప్పుడు ఏమొచ్చినటువంటి ఆటంకాలు వచ్చినాయి. 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే ఈ 14వ వచనములో 2 ప్రవక్తలు నిలవబడ్డారంటండి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి, ఆ పని సమాప్తి చేసిరి. 2 ప్రవక్తలు హెచ్చరించినందున, అంటే ప్రవచించినందున వారు ఏం చేశారంటండి? ప్రవచనం ప్రారంభించారంటండి. పాడైపోయినటువంటి ఆ పరిస్థితులను బాగు చేసే దేవుడు మన దేవుడు అని ఆ 2 ప్రవక్తలు ప్రవచనం ప్రారంభించే సమయానికి వారి పని ప్రారంభించి సంపూర్తి చేసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఏదైనా ఒక మంచి పని ప్రారంభించేటప్పుడు ఇది నువ్వు చేయగలవా, ఇది నువ్వు చేయగలవా, ఇది నువ్వు ముగించగలవా, ఇది నీ వల్ల అవుతుందా అంటే ఏమవుతాడండి? నీ మాట ప్రకారం వాడి సతికిలు పడడమే కాకుండా ఏమంటే వాడిలో కూడా చెయ్యాలన్న ఆశ కూడా పోదా అండి. ఈ ప్రవక్తలిద్దరూ ఆటంకం ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రవక్తలిద్దరూ ఏం చెప్తున్నారండి? ప్రభు మనకు తోడై ఉన్నాడు, ప్రభు మనలను కట్టించేటువంటి దేవుడు, నువ్వు కట్టగలవు, నువ్వు విడుదల చూడగలవు, నువ్వు స్వస్థత పొందగలవు అని చెబితే వాళ్ళు ఏమొస్తుందండి? ఉజ్జీవం వస్తుందండి. ప్రభు రాసినటువంటి గ్రంథములో అనేకమైనటువంటి లేఖనాలు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనంటే, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, ప్రభువా నన్ను దిగులు పడొద్దన్నావు, భయపడొద్దన్నావు, నిబ్బరంగా ఉండమన్నావు, తల్లైనా మరిచినను కానీ నేను నిన్ను మరవను, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను బలపరిచేవాడిని. ఈరోజు మందిరములు అడుగు పెట్టిన నీ జీవితంలో ఏ పాట అయితే, ఏ పరిస్థితి అయితే చచ్చిన స్థితిలో ఉన్నదో, ప్రభువా మాకు జీవాన్ని పెంపొందింపచేసే దేవుడివి, తిరిగి మమ్మల్ని బాగు చేసావు ప్రభువా, ఈరోజే మేము విశ్వసిస్తూ నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాం ప్రభువా. మా పరిస్థితులను తిరిగి బాగు చేయగలవు ప్రభువా, బాగు చేయగలవు ప్రభువా. ఈరోజు మా పని బాగుగా జరిగించావు ప్రభువా, మా పరిస్థితులన్నిటినీ బాగుగా సరిచేసావు ప్రభువా, మా శరీరములో ఉన్న వ్యాధికి బాగుగా స్వస్థపరిచావు ప్రభువా, మా కుటుంబములో ఉన్న సమస్య శోధనలను బాగుగా, నిశ్చయముగా, బాగుగా ఆశీర్వదించావు ప్రభువా, ఆశీర్వదించావు ప్రభువా అని నువ్వు పలికినటువంటి బిడ్డవైతే ప్రభు అంటండి నిశ్చయముగా తన కార్యాన్ని మన పక్షాన నెరవేర్చేటువంటి దేవుడు. పాడైపోయిన మన పరిస్థితులను తిరిగి రివైవ్ చేయగలడు, రెస్టోర్ చేయగలడు, రీబిల్డ్ చేయగలడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.